గాజులు తీసేపిస్తున్నారు, కుంకుమ తీసేపిస్తున్నారు, పువ్వులు తీసేపిస్తున్నారు. ఇప్పుడు మన జిజియాబాయ్ ఛత్రపతి శివాజీని ఎలా పెంచిందమ్మా? లేకపోతే యేసులాగా తయారు చేద్దామా? అని మనం ఎంతసేపు రీల్స్ సీరియల్స్ చూస్తూ ఉంటాం. నేను ఒక మగోని ఆడదాన్ని చీరిప్పి కట్టాను అని చెప్పాడు. ఆడదాన్ని దేవుడు అంటారు. అందరికీ వస్త్రాలు ఇప్పాలా, వాటి వస్త్రాలు తీసి. కానీ చిన్నప్పటి నుంచి ప్రతి క్రిస్టియన్ కరగండి బైబిల్ అంటే ఏంటో చెప్తాడు. కానీ ఆశ్చర్యకరమైన దేవుడు, అద్భుతకరమైన దేవుడు. నాది సండే చర్చికి తీసుకెళ్తారు, ఇంతమంది వచ్చారు, కానీ పిల్లలు ఎక్కడా కనిపించట్లేదు. నాకు బోధించే హక్కు కూడా లేదని చెప్తాడు బైబిల్లో. స్త్రీ మౌనముగా ఉండవలసినదే కానీ ఉపదేశించడానికి కానీ పురుషుని మీద అధికారము చేయడానికి కానీ ఆమెకు సెలవియ్యను. నమస్కారం అండి, జై శ్రీరామ్. గట్టిగా ఇంతమంది ఉన్నారు ఇక్కడ, అందరు పెద్దవాళ్ళే. జై శ్రీరామ్. ముందుగా మమ్మల్ని, మేము చిన్నవాళ్ళం, స్వామి గారి కంటే చాలా చిన్నవాళ్ళం, అయినా మేము చేస్తున్న పని ఎంత గొప్పదో స్వామి గారు తెలుసుకొని మమ్మల్ని ఇంత దూరం ఆహ్వానించినందుకు ముఖ్యంగా స్వామివారికి పాదాభివందనాలండి. అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నేను చాలా చిన్నదాన్ని కదా, కానీ మీరందరూ ఇంత చిన్నామ చెప్తుంది మేము వినాలా అని కాకుండా ఎంతో శ్రద్ధగా కూర్చున్నందుకు కూడా మీకు అందరికీ ధన్యవాదాలండి. ఓకే, నా పేరు సుధా అండి, మాది మోక్ష ధర్మ ట్రస్ట్. రేపు ఎడారి మతాలు అంటే తెలుసమ్మా? పాషాండ మతాలు, క్రిస్టియానిటీ మాఫియా అనే ఒకటి తయారైంది మనకి. మన ఇళ్ళలోకి వచ్చి, మన సార్ వాళ్ళు లేనప్పుడు మన ఇళ్ళలోకి వచ్చి మన ఆడవాళ్ళని మతం మారుస్తున్నారు. మతం మార్చిన తర్వాత ఏం చేస్తున్నారు? గాజులు తీసేపిస్తున్నారు, కుంకుమ తీసేపిస్తున్నారు, పువ్వులు తీసేపిస్తున్నారు. తీసేపిస్తున్నారా లేదా? ఇప్పుడు మనం ఎలా ఉంటాము? కట్టు బొట్టు కట్టుకొని నిండుగా లక్ష్మీదేవిలా ఉంటాము. కానీ మీరు ఎడారి మతాలను చూస్తే ఎలా ఉంటారు? వాళ్ళు మొగుడుండగానే ముండ మోసినట్టు ఉంటారు, అవునా కాదా? కాబట్టి అలా ఎవరు తయారు కావద్దు. ఎందుకంటే మనము లక్ష్మీదేవులము, మనం అమ్మవారి అవతారులం. కాబట్టి మనం ఎప్పుడు లక్ష్మీలాగా ఉండాలి అని ప్రతి ఇంటింటికి వెళ్ళి చెప్తా ఉంటాం. స్వామి గారు ఒకటి చెప్పారు, ధర్మం అన్నది మమ్మల్ని కలిపింది అని. నిజంగా ఒక సంవత్సరం క్రితం ఏదో వీడియో చూసి స్వామి గారు నాకు కాల్ చేశారు, అమ్మ మీరు చాలా బాగా చెప్తున్నారు, మీరు భరతమాతకు ఒక ముద్దు బిడ్డలాగా ఉన్నారు అంటే నేను చెప్పాను, మీలాంటి వాళ్ళ ఆశీర్వాదం వలన నేను ఇలా నాకు తెలిసినంతలో గ్రామ స్థాయిలో, క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు చేయగలుగుతున్నాను. ఎక్కడైనా మహిళలు తక్కువనా? కాదు. ఎందుకంటే అమ్మ మనది ఏ గడ్డ? రాణి రుద్రమదేవి వెళ్ళిన గడ్డ, ఝాన్సీ లక్ష్మీబాయి పుట్టిన గడ్డ. అలాంటి నేలలో పుట్టిన మనము ఒక కుమారుణ్ణి, ఒక కొడుకుని కానీ, ఒక కూతుర్ని కానీ మంచి దారిలో నడిపించాలన్నా తల్లిదే ఉంటుంది. చెడు దారిలో కొడుకులు కానీ కూతుర్లు కానీ వెళ్తున్నారంటే తప్పెవరిదమ్మా? తల్లిదే. తండ్రిదని చెప్పను. ఎందుకు చెప్పను అంటే, తండ్రి ఎక్కువ సమయం గడుపుతారా పిల్లలతో? తల్లి ఎక్కువ గడుపుతుందా? తల్లే గడుపుతుంది. ఎందుకు? తండ్రి ఏంటి, బిజినెస్లో లేకపోతే అతని వ్యాపారమో అతని జాబో చూసుకొని మనకి సంపాదించి పెడతా ఉంటాడు. అంటే ఇవాళ రేపు ఆడవాళ్ళు కూడా పనులకు వెళ్తున్నారు. ఎంత పనులకు వెళ్ళినా కానీ పిల్లల్ని చూసుకునే బాధ్యత మహిళలకే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళని చక్కటి మార్గంలో, ఇప్పుడు మన జిజియాబాయ్ ఛత్రపతి శివాజీని ఎలా పెంచిందమ్మా? ఒక వీరుడిలాగా తయారు చేసింది. మనం కూడా మన ఇంట్లో ప్రతి ఒక్క కొడుకుని ఛత్రపతి శివాజీ లాగా తయారు చేయాలి. ఆ శక్తి ఓన్లీ దేవుడు మనకే ఇచ్చాడు. కాబట్టి మనం కూడా మన పిల్లల్ని అలా తయారు చేద్దామా? లేకపోతే యేసులాగా తయారు చేద్దామా? చెప్పండి, యేసులాగా తయారు చేసుకుందామా? ఛత్రపతి లాగా తయారు చేద్దామా మన పిల్లల్ని? ఛత్రపతి శివాజీ లాగా తయారు చేస్తే మీరు కూడా, యేసులాగా తయారు చేస్తే యేసు తల్లి మేరీలాగా ఉంటారు. ఛత్రపతి లాగా తయారు చేస్తే ఛత్రపతి తల్లి జిజియాబాయిలా ఉంటారు. చెప్పండి, మనం జిజియామాతలా ఉందామా తల్లి? నలుగురికి మనల్ని చూసి నలుగురు ఆదర్శంగా ఉండాలి. ఆ తల్లి చూడండి వాళ్ళ పిల్లల్ని ఎలా పెంచిందో అని. అర్థమవుతుందా? ఎంతసేపు మనం ఫోన్లు, టచ్ ఫోన్లు అందరికి ఉన్నాయమ్మా. ఫోన్లలో ఇంట్లో ఎక్కువ ఏం చూస్తూ ఉంటాము? ఆంటీలు చేసే డాన్సులు కదా, పెద్ద పెద్ద వాళ్ళు కూడా డాన్సులు చేస్తున్నారు. అవి చూసి మనం ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. ఓన్లీ మన హిందువులే పెద్ద బొట్టు పెట్టుకున్నారు, రీల్స్ చేస్తున్నారు. అలాంటి చూసినప్పుడు మనకే షేమ్ అనిపిస్తుందా? అనిపించదా? కానీ మనమే వాటిని ఎంజాయ్ చేసుకుంటా మనం చూసాక మన పిల్లలకి కూడా చూపిస్తూ ఉన్నాము.
ఎప్పుడైనా గొప్ప గొప్ప స్వామీజీలు చెప్పే ప్రవచనాలు విన్నారా? ఫోన్లలో మనం రీల్స్ ఎక్కువ టైం కేటాయిస్తూ ఉంటాం, కానీ అలాంటి గొప్ప గొప్ప స్వామీజీలు చెప్పే ప్రవచనాలు విన్నప్పుడు మన ధర్మం మీద ఎలాంటి దాడి జరుగుతుంది, మన దేశం మీద ఎలాంటి దాడి జరుగుతుందని మనకు తెలుస్తుంది. కానీ మనం ఎంతసేపు రీల్స్ సీరియల్స్ చూస్తూ ఉంటాం. ఈ గుడికొచ్చి మనం ప్రసాదం తినకుండా ఎప్పుడైనా వెళ్ళావా? మీకు ఇంకొక అదృష్టం ఏంటంటే మీకు ఇంత దగ్గరలో గురువు గారు దొరికారు. మీకు నిజంగా అది మన అదృష్టం అనుకోవాలి. చాలా మందికి అలాంటి ఆధ్యాత్మికత చెప్పే గురువులు లేక మతాలు మారుతున్నారు. పెద్ద పెద్ద బ్రాహ్మిన్స్ మతాలు మారుతున్నారు. ఎందుకోసం అంటే అది క్యాస్ట్ ఎందుకు అడ్డు పెట్టుకున్నారంటే బ్రాహ్మిన్సే మతం మారారు, నేను మారితే తప్పేంటి అని వేరే వాళ్ళు అనుకోవాలని. అతను బ్రాహ్మిన్ కాకపోయినా సరే, ఆనంద్ శర్మ అంట కొత్తగా కూడా వచ్చాడు, కేరళ అట. అతను ఏం చెప్తాడు, నేను బ్రాహ్మిన్, నేను అమ్మవారికి, అతను ఏం చెప్తున్నాడంటే ఇప్పుడు మన పూజారులు ఉంటారమ్మా, అమ్మవారికి చీర కడతారు, కానీ అతను ఏ దృష్టిలో చెప్పాడు తెలుసా? అతని పేరు ఆనంద్ శర్మ, మీరు కొడితే యూట్యూబ్లో వస్తుంది. అతను ఏమని చెప్పాడంటే, మనం అమ్మవారికి చీర కడతాం కదా, చీర కడితే ఆడేం చెప్తున్నాడు, నేను ఒక మగోన్నై ఆడదాన్ని చీరిప్పి కట్టాను అని చెప్పాడు. గాడ్ అండ్ గాడెస్, అది తెలుగులో ఎట్లా అంటారా, దేవులు దేవత, ఆడని దేవత అంటారు. అందరికీ వస్త్రాలు ఇప్పాల. వాటి వస్త్రాలు తీసి వాటికి స్నానాలు చేపించి మనం ఇప్పుడు మహాలక్ష్మి మాతకు కానీ దుర్గామాతకు కానీ చెప్తాడు. వాడు ఎంత నీచుడో ఒకసారి ఆలోచించండి. వాడు ఎంత దరిద్రుడైతే ఒక తల్లి దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు ఆ తల్లి, మనము నిండు మనసుతో అమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఒక పిల్లాడిలాగానే వెళ్తాము. మనం ఒక అమ్మవారికి పసి పిల్లాడిలాగా వెళ్తాం. వెళ్ళి అక్కడ అమ్మవారికి దుస్తులు మనం వేరే అలంకరణ చేస్తూ ఉంటాం. కానీ వాడు అమ్మవారిని కూడా ఆ దృష్టితో చూశాడంటే వాడు ఎంత నీచుడో ఊహించుకోండి. అసలు వాడు బ్రాహ్మణుడా? కానీ అలా క్యాప్షన్ పెట్టుకున్నాడు, అలా క్యాస్ట్ పెట్టుకొని బ్రాహ్మణులే మారిరు. మనం ఎంత చూడండి, అంత పెద్ద పూజలు చేసి నిష్టగా ఉన్న బ్రాహ్మణులే మారారు. కాబట్టి మనం మారడంలో తప్పు లేదు అని నలుగురికి చెప్పడానికి వాడు అలా చేశాడు. నిజంగా మనం ఇప్పుడు వస్త్రధారణ అమ్మవారికి అలంకరణ చేసేటప్పుడు మనం ఆ దృష్టిలో చూస్తామా అండి? పసిపిల్లవాడు ఎలా అమ్మ దగ్గరికి వెళ్తాడో అలా వెళ్తాం మన అమ్మవారి ఆలయంలోకి. మనం వెళ్తున్నామంటే అన్ని కోరికలు అన్ని తీసి పక్కకు పెట్టి అమ్మవారి దగ్గరికి వెళ్తాం, అవునా కాదా? కానీ వాడు అలా చేసినప్పుడు ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఎలా అనిపిస్తుంది చెప్పండి? వాడు అమ్మవారి, చాలా మంది పాస్టర్లు ఇవాళ రేపు చూసారో లేదా అమ్మ, మన అమ్మవారిని దూషణ చేయడం, మన దేవి దేవతలను తిట్టడం, మన రాముని తిట్టడం, కృష్ణుని తిట్టడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు కదా. అలాంటివి విన్నప్పుడు మీకేం అనిపించదా తల్లి? నిజంగా మీకేం అనిపించదా? దగ్గరుంటే వాళ్ళని ఏం చేయాలనిపిస్తుంది మీకు? నిజంగా నేను చాలా దగ్గరికి వెళ్తూ ఉంటానండి. ఒక్కొక్కరు నిజంగా చూస్తే నా కొడుకుని పట్టుకొని కొట్టాలనిపిస్తుంది నాకు. నేను ఒక ఆడపిల్లన ఇంత ధైర్యంగా చాలా మందితో ఫైటింగ్ చేస్తున్నాను, పాస్టర్ తోటి చేస్తున్నాను, క్రిస్టియన్లతోటి చేస్తున్నాను. రాత్రి 12 గంటలైనా సరే ఫోన్లు వాళ్ళు చేసి మాకు టార్చర్లు పెడతానే ఉంటారు. కానీ దేనికి జంకకుండా, దేనికి భయపడకుండా, నా ధర్మం కోసం నా వంతుగా దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకోవాలి అని దృఢ సంకల్పంతో నేను చేస్తున్నాను. కానీ మీ వంతుగా మీరేం చేస్తున్నారు? వాళ్ళు ఎవరో మారారు నాకెందుకు, మా పక్కింటి వాళ్ళు మారారు నాకెందుకు అన్న ఉద్దేశంలో ఉన్నారా? లేదు, ఆ పక్కింటి వాళ్ళు రేపు నీ ఇంట్లోకి రావచ్చు. ఇప్పుడు కరోనా వైరస్ ఎక్కడో చైనాలో వచ్చిందండి, హైదరాబాద్ వచ్చిందా కూడా మనం ఏమనుకున్నాం, హైదరాబాద్లో బెంగళూరులో వచ్చిందిలే, మా నిజామాబాద్ రాలేదనుకున్నాం. నిజామాబాద్ వచ్చినాక ఏమనుకున్నాం, మా ఊరు అంకాపూర్ రాలేదులే అనుకున్నాం. అంకాపూర్ వచ్చినాక మా ఇంటి దాకా రాలేదులే అనుకున్నాం. అంతేనా కదా? ఎక్కడో చైనాలో పుట్టిన వైరస్ మన ఊరి వరకు వచ్చింది, అవునా కదా? కానీ పాషాండ మతాలు ప్రతి ఊర్లో ఉన్నాయి. ఇక్కడ కూడా చర్చ్ ఉంది, ఉన్నారా లేదా? ఇంత పెద్ద పూజ జరుగుతుంది, ఇక్కడికి వచ్చి దరిదాపుల్లో ఎక్కడైనా కనిపించారా వాళ్ళు? కానీ వాళ్ళ చర్చల చుట్టూ నెక్స్ట్ క్రిస్మస్కి కానీ ఈస్టర్కి కానీ మన వాళ్ళే పువ్వులు పెట్టుకొని బొట్టు పెట్టుకొని అక్కడ ఉంటారు. చర్చిలో చాలా మంది మన హిందువులు వెళ్తారు. వాళ్ళు పెద్ద పెద్ద సభలు పెట్టారంటే క్రిస్టియానిటీ సభలు మన వాళ్ళు వెళ్తారా వెళ్ళారా? ఏదో గుడికి వచ్చినామా, కొబ్బరికాయ కొట్టినామా, పూజ చేసినామా, పోయినామా, యథావిధిగా ఉన్నామా? కాదు. ఇవాళ పూజారి గోవు బాగుంటేనే మన ఊరు బాగుంటుంది. నువ్వు ఎన్ని కోట్లు సంపాదించినా, ఎన్ని లక్షలు సంపాదించినా ఎంట తీసుకుపోతావా? తీసుకుపోవు. ఇవాళ రేపు మీ పిల్లలు ఉన్నారమ్మా, రేపు ఎవడు లవ్ చేసి, వేరే మతం వాడు లవ్ చేసి తీసుకెళ్ళిపోతే నీ ఆస్తి అంతా వాడికే పోతుంది. కానీ అది నీ వరకు రానియద్దు అంటే ఏం చేయాలి? నీ పిల్లలకి ఇప్పటి నుంచే నువ్వు ధర్మం అంటే ఏంటి, భగవద్గీత అంటే ఏంటి వివరించాలి. చాలామంది పిల్లలకి నేను వెళ్తే ఊరిలో హనుమాన్ చాలీసా అంటే ఏంటమ్మా అని అడుగుతున్నారు నాకు. హనుమాన్ చాలీసా అంటే ఏంటని తెలుసుకోలేని దుస్థితిలో మన పిల్లలు ఉన్నారు. కానీ చిన్నప్పటి నుంచి ప్రతి క్రిస్టియన్ కరగండి బైబిల్ అంటే ఏంటో చెప్తాడు. కానీ ఆశ్చర్యకరమైన దేవుడు, అద్భుతకరమైన దేవుడు, నా దేవుడు దానియేలును బయటికి తీసుకొచ్చాడు. హల్లెలూయా. అందులో గొప్ప ఉండదు, అది దరిద్రము.
కానీ వాళ్ళ తల్లి నేర్పిస్తుంది వాడికి. ఇంత గొప్ప భగవద్గీత మనకు పెట్టుకొని, హనుమాన్ చాలీస మనకు పెట్టుకొని ఎంతమంది ఇళ్ళలో భగవద్గీత పారాయణం జరుగుతుందమ్మా? అమ్మ చాలా సంతోషం తల్లి, ఇంతమందిలో ఒక్క ఆవిడ చేతి లేపింది పిల్లల్ని కూర్చోబెట్టుకొని భగవద్గీత పారాయణం చేస్తాను. నేను వాళ్ళ కోసం ఇంత బిజీగా ఉన్నా ఖచ్చితంగా నేను 5-10 నిమిషాలు కేటాయిస్తాను. భగవద్గీత అంటే ఏంటో నేర్పిస్తాను, హనుమాన్ చాలీస అంటే నేర్పిస్తాను. ఎందుకంటే నేను మంచిదాన్ని, నా పిల్లలు మంచోళ్ళే. కానీ బయట ఎలా ఉంటారు, ఆ దరిద్రాల నుంచి ఎలా వీళ్ళని తట్టుకోవాలి, ఆ శక్తిని మనం ఇవ్వాలి పిల్లలకి. లేకపోతే చిన్న చిన్న పిల్లలు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు? ఎవరైనా బైబిల్లో ఏం చెప్తారంటే ఆత్మహత్య మహాపాపం అని చెప్తారు. వాళ్ళ తల్లిదండ్రులు చెప్పారు కాబట్టి క్రిస్టియన్ పిల్లలు ఆత్మహత్య చేసుకోరు. మన పిల్లలు ఎందుకు చేసుకుంటున్నారు? భగవద్గీతలో చాలా క్లియర్గా ఉంటుంది ఆత్మహత్య మహాపాపం అని. మనమే చదవము, ఇంకా మన పిల్లలకి ఏం చెప్తాము? భగవద్గీత మనమే చదవము, మన పిల్లలకి ఏం చెప్తాము? అది చాలా మంది ఏం చేస్తారంటే అది కృష్ణుడికి అర్జునుడికి జరిగే సంవాదము, లేకపోతే భగవద్గీత ఇంట్లో ఉంటే గొడవలు జరుగుతాయేమో, ఇలాంటి అపోహలన్నీ పక్కకు పెట్టండి. భగవద్గీత కృష్ణుడికి అర్జునుడికి కాదు. భగవద్గీత చదివితే నీతో శ్రీకృష్ణుడు మాట్లాడినట్టే ఉంటుంది తల్లి, నీతో శ్రీకృష్ణుడు మాట్లాడినట్టే ఉంటుంది. నువ్వు శ్రీకృష్ణులాగా బయటికి వస్తావు, నీలో ఉన్న మాలిన్యాలన్నీ తొలగిపోతాయి. కాబట్టి రోజు చదవమని చెప్పను, ఎందుకంటే ఇవాళ రేపు చాలా బిజీగా ఉంటాం కదా. కాబట్టి వారంలో ఒక 2 పేజీలు చదవండి పిల్లల్ని కూర్చోబెట్టుకొని. పిల్లలు వినరు అంటే ఎందుకు వినరమ్మా? మనం చెప్తే పిల్లలు ఖచ్చితంగా వింటారు. 1-2 సార్లు వినరు, కానీ 4 సార్లు చెప్తే వినరా? వింటారా వినరా? ఇప్పుడు మీరు క్రిస్టియన్స్ చూసుకోండి తల్లి, ప్రతిరోజు బైబిల్ వాక్యం చదివిస్తారు, ప్రతి సండే చర్చికి తీసుకెళ్తారు. ఇంతమంది వచ్చారు కానీ పిల్లలు ఎక్కడా కనిపించట్లేదు నాకు. కనీసం ఇన్ని రోజులు యజ్ఞంలో ఒక్కరోజున తీసుకొస్తారు ఇక్కడికి? ఒక్కరోజు తీసుకురండి. ఈ యజ్ఞంలో పాలు పంచుకుంటే ఈ ఆధ్యాత్మికత, ఈ పాజిటివ్ ఎనర్జీ మీ పిల్లల్లో కూడా పొందుతూ ఉంటారు తల్లి. మీరు ఒకటే పొందుకుంటే సరిపోతుంది ఆనందాన్ని, ఆధ్యాత్మికతాన్ని. మీ పిల్లలకు కూడా పుణ్యం రావాలా వద్దా? మీ పిల్లలకు కూడా ధర్మ మార్గం నేర్పించండి తల్లి. అర్థమవుతుందా అమ్మ? హిందూ ధర్మాన్ని పాటిస్తారు, హిందూ ధర్మాన్ని పాటించడం వరకే మీ బాధ్యతనా? హిందూ ధర్మాన్ని కాపాడుకోవడం మీ బాధ్యతనా? కాపాడుకోవడం కూడా మీ బాధ్యత కదా. కాపాడుకుంటారా లేదా? మీరు ఒక్కరే కాపాడుకుంటారా? మీ ద్వారా మీ ఊరిలో మత మార్పిడి కుట్రలు ఆగిపోవాలి. మత మార్పిడి ఒక మాఫియా అండి, తెలుసా? అదొక దరిద్రం. దాంట్లో ఆ బైబిల్ ఉంటుంది కదా, అదొక భూత పుస్తకం. తల్లిదండ్రులు కూర్చొని దాన్ని చదవలేరు, అంత చండాలంగా ఉంటుంది అది. కానీ భగవద్గీత 100 మందిలో ఉన్న చదవచ్చు. చదువుతామా లేదా? ఎవరైనా ధైర్యంగా ఎక్కడైనా కూర్చొని చదవగలిగేది ఒక భగవద్గీత మాత్రమే. అర్థమైందా? మన హిందువుల్లో మన స్త్రీకి చాలా ప్రాముఖ్యత ఉంది తల్లి, కానీ బైబిల్లో ప్రాముఖ్యత స్త్రీకి లేదు. బోధించే హక్కు కూడా లేదని చెప్తాడు బైబిల్లో. స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకోవాలి. స్త్రీ మౌనముగా ఉండవలసినదే కాని ఉపదేశించటానికి కానీ పురుషుని మీద అధికారము చేయడానికి కానీ ఆమెకు సెలవియ్యను. స్త్రీకి బోధించే హక్కు లేదని చెప్తాడు, కానీ మన హిందూ ధర్మంలో రాజ్యాలనే ఏలారు స్త్రీలు. అర్థమవుతుందా? రాజ్యాలను ఏలారా? కానీ రుద్రమదేవి లాంటి వాళ్ళు కత్తి బట్టి యుద్ధం చేశారు. అంత గొప్ప సంస్కృతి మనది. కాబట్టి ఇక్కడ మహిళామణులు అందరూ ఖచ్చితంగా పూజలు చెయ్యండి, ఇలాంటి యజ్ఞాలకి సపోర్ట్ చెయ్యండి. మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తేనే ఇలాంటి స్వామీజీలు కూడా ఇంకా చాలా మంది వస్తారు తల్లి. మీకోసం ఇంత త్యాగం చేశారు స్వామి గారు. మనలాంటి వాళ్ళు అందరి కోసం మన ధర్మం బాగుండాలి, మనలాంటి వాళ్ళు మన నాశనం కావద్దు, మన సనాతన ధర్మం ఎంతో గొప్పది అని చెప్పడానికి ఇలాంటి స్వామీజీలు చాలా మంది ఉన్నారమ్మా. కాబట్టి ఇలాంటి వాళ్ళందరికీ మన సపోర్ట్ ఎప్పుడూ ఉండాలి. అర్థమవుతుందా తల్లి? సరే, ఇంతటి చక్కటి అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. అందరు గట్టిగా జై శ్రీరామ్, జై శ్రీరామ్.